నడుములు పడిపోయినారు. కేసు పెట్టింది ఎవరు? మేడం అక్కడ ఉందండి. నమస్కారం అమ్మా. నమస్తే. అసలు ఏం జరిగింది? మా అత్త మావలకి నాకు ఆడపిల్ల పుట్టడం ఇష్టం లేదమ్మా. అందుకే పుట్టిన ఆడపిల్లని పొరుట్లోనే చంపేశారమ్మా. చంపేశారా? ఛ! ఈ ప్రపంచం మారినా వీళ్ళు మాత్రం మారరు. నీ మొగుడంటే మగాడు, నీ అత్తకేమైంది? అది కూడా ఆడదేగా. ఇలాంటి వాళ్ళు ఏం చేసిన పాపం లేదు. కరెక్ట్ గా చెప్పిర్రు మేడం. జరుగురా బాయ్. గా ముసల్ది ఈ వయసులో పిల్లలు కనుడే తప్పంటే కన్న పిల్లని మళ్ళా చంపుతాది దాని. ఛీ, ఆపు. వాళ్ళు చంపింది ఈమె బిడ్డని. ఓ సారీ మేడం. అరాబో అరే జరుగురా బాయ్. చెప్పండి, వాళ్ళు చంపడం మీరు చూసారా? లేదు మేడం, నేను స్పృహలోకి రాకముందే బిడ్డను చంపేసి చనిపోయిన బిడ్డ పుట్టిందని అబద్ధం చెప్పారు మేడం. చనిపోయిన బిడ్డని బాలింత పక్కన ఎక్కువసేపు ఉంచకూడదమ్మా. వాళ్ళే చంపారనడానికి సాక్ష్యం ఏంటి? వాళ్ళ కళ్ళల్లో భయం, కాళ్ళల్లో వణుకు, మాటల్లో తడబాటు నేను స్పష్టంగా చూశాను మేడం. అదే సాక్ష్యం. అమ్మా దాని సాక్ష్యం అనరమ్మా, అనుమానం అంటారు. అది అనుమానమో నిజమో నేను తెలుస్తాను. సీను, వెళ్ళి ఈమె భర్త అత్తమామని తీసుకురండి. దేంట్లో తీసుకురావాలి? జీప్ లో. అరే నువ్వు పక్క జర్రా బాయ్. ఇప్పటిదాకా మిమ్మల్ని కూర్చోబెట్టుకొని నెట్టుకొచ్చిందే మా ఎక్కువ. ఇప్పుడు వాళ్ళందరిని కూర్చోబెట్టుకొని నెట్టుకు రావాలి. నా వల్ల కదా నడుములు పోతున్నాయి. డ్రైవర్ తీసుకొని వెళ్ళు. మళ్ళీ డీజిల్ పైసలు నేను పోపించుకుంటా. అరే సాదిగా నువ్వు రారా. అలాగే సార్. గా లాఠీ పట్టుకరా. మీరు కూర్చోండి. మీరు అసలు మనుషులేనా? కొంచెమైనా మానవత్వం లేదు? మీ రక్తం పంచుకుబుట్టిన పసిబిడ్డని మీ చేతులతోనే మీరే చంపుతారా? ఛీ, మీకు మనసు ఎలా వచ్చిందిరా? మీకేం అన్యాయం చేసిందని ఒక పసిబిడ్డని పసి మొగ్గులని తుంచేశారు? ఎందుకు ఇలా ఆడదాని మీద కక్ష కట్టారు? ఎందుకు ఇలా ఆడపిల్లల్ని అంతం చేస్తున్నారు? ఇలా పుట్టిన బిడ్డని పుట్టినప్పుడే చంపుకుంటూ పోతే చివరికి ఆడదాన్ని మ్యూజియంలో చూడాల్సి వస్తుంది. ఒకప్పుడు ఆడది అనేది ఉండేది అని చరిత్రలో చదువుకోవాల్సి వస్తుంది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.